సీక్వెల్ అనగానే సెకండ్ పార్ట్ మాత్రమే అనుకుంటే ఎలా? ఇంకాస్త కథ మిగిలే ఉంటే అప్పుడు థర్డ్ పార్ట్ ఫిక్స్ చేస్తే పోలా అంటున్నారు హీరోలు. పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్టర్స్ మరింత రెచ్చిపోతున్నారు. రెండో భాగం దాటి మూడో భాగం వరకు కథను లాక్కొస్తున్నారు. లేటెస్ట్ గా పుష్ప సిరీస్ ఈ ట్రెండ్ కు జిందాబాద్ కొట్టింది. ఫ్యూచర్ లో పుష్ప 3 కూడా ఉంటుందని బన్నీ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో చెప్పుకురావడంతో వెంటనే పుష్ప 3 ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పుష్పరాజ్ స్టోరీని సుకుమార్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడని ఐకాన్ ఫ్యాన్స్ కు అర్థమైంది. అయితే పుష్ప 3 రావడానికి చాలా సమయం పడుతుంది. పుష్ప 1 తర్వాత పుష్ప 2 రిలీజ్ చేయడానికి బన్నీకి 3 ఏళ్లు పట్టింది. కానీ ఇప్పుడు పుష్ప 2 తర్వాత పుష్ప 3 తీసుకురావడానికి మాత్రం ఎన్నేళ్లు పడుతుంది అనేది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ కావడం ఆలస్యం. అల్లు అర్జున్ తో సినిమాలు తీసేందుకు త్రివిక్రమ్, అట్లీ, సందీప్ వంగా లాంటి దర్శకులు క్యూలో ఉన్నారు. మరోవైపు సుకుమార్ కూడా రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ లో ఉన్నాడు. ఆ తరువాతే పుష్ప 3 ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 15న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పుష్ప 2 రిలీజ్ అయిన తరువాత పుష్పరాజ్ క్యారెక్టర్ కు ఏమాత్రం తగ్గకుండా తన కొత్త చిత్రాలు ఉంటాయని, ప్రతి చిత్రం భారీ ఎత్తున ఉంటుందని చెప్పుకొస్తున్నాడు ఐకాన్.